Namaste, welcome to Career Guidance. This is your anchor Apurva. సో ఎవ్రీ వీక్ మనం కెరియర్ గైడెన్స్లో ఒక కోర్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఈ కోర్స్ చేయడం వల్ల ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అసలు ఈ జాబ్లో ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయి, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో ఎవ్రీ ఆస్పెక్ట్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. బట్ టుడే అన్లైక్ ఎవ్రీ అదర్ ఎపిసోడ్, today we are going to discuss about preparation for several kinds of competitive exams in your graduation. So మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే డిఫరెంట్ వేస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎంత స్కోర్ చేయాలి, ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎంప్లాయ్ అవ్వాలి అంటే, లేకపోతే ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళాలంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వాలంటే వాట్ ఈస్ ద స్ట్రాటజీ, ఎగ్జామ్ని క్రాక్ చేయాలి, హై స్కోర్ చేయాలి, మంచి ర్యాంక్ కావాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్, మోస్ట్ టాలెంటెడ్ Satish Pendyala గారు, డైరెక్టర్ అండ్ మెంటర్ అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ, 11 years of teaching experience, and he has definitely he's a content person because he has trained all of the civil servants almost in the country. So let's talk with him, let us know more about this. Hello sir. Namaste andi. I hope you are good. Good madam. Yeah. So it's been so long and let us start today's live. Sure. So usually graduation level lo unnappudu chaala competitive exams untayi. In case if a person wants to get into central government stream or state government stream, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది? ఓకే, సో ముందుగా ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియాలో తీసుకుంటే 80% ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీడ్ గ్రాడ్యుయేషన్ యాజ్ ఎ క్రైటీరియా. కరెక్ట్. సో ఫస్ట్ థింగ్ గ్రాడ్యుయేషన్ యాజ్ ఎ క్రైటీరియా అన్నారు, కానీ ఏ గ్రాడ్యుయేషన్ ఉండాలి అనేది ఎక్కువ స్పెసిఫిక్గా లేదు. చాలా మటుకంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఉండే పోస్టులు ఉంటాయి. సో ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 60 to 70% ఆఫ్ గవర్నమెంట్ పొజిషన్స్. You are an MBBS graduate, or you may be a BCom graduate, or you may be any graduate. So graduation అయిపోయాక you are eligible for that competitive exam. Point number 1. ఇండియాలో గ్రాడ్యుయేషన్ అనేది మనకి 10+2 తర్వాత 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ BCom, BA, BBA 3 years ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ we have 4 years ఉంటుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ MBBS, BDS కానీ 5 years ఉంటుంది. ఎల్ఎల్బి ఉందనుకోండి 5 years ఉంటుంది, 3 years ఎల్ఎల్బి కూడా ఉంటుంది, 5 years ఎల్ఎల్బి కూడా ఉంటుంది. సో మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే మీ లక్ష్యం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతాయి. మరి మీ ప్రణాళిక ఎలా ఉండాలి? మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే మీరు యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి అని అంటే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ మీరు ఆలోచించాలి. గ్రాడ్యుయేషన్ ఈజ్ జస్ట్ ఎ క్రైటీరియా, సో యూ కంప్లీట్ ద గ్రాడ్యుయేషన్. కానీ మీకు ముందే హెచ్చరిస్తున్నాను నేను, ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేశారు, సర్టిఫికేట్ వచ్చింది, సర్టిఫికేట్ ద్వారా జాబ్ వస్తుంది అనేది కాదు. అదే మీ అకాడమిక్స్లో యూ నీడ్ టు కంప్లీట్ యువర్ 3 years అండ్ గెట్ ద సర్టిఫికేట్, గో ఫర్ ఎ ప్లేస్మెంట్ అండ్ యూ విల్ గెట్ ఎ జాబ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా ఉండదు. దెర్ ఇస్ ఎ టఫ్ కాంపిటీషన్. వరల్డ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఈజ్ యూపీఎస్సీ, క్యాట్. మనకి సిఏ ఎగ్జామ్ ఉంది, చాలా టఫెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. దీంట్లో పాస్ పర్సంటేజ్ ఎంత తెలుసా మేడం? 0.5% మాత్రమే, ఇంకా తక్కువ ఉంటుంది. నేను ఎక్కువ చెప్పాను. ఓవరాల్గా చూసుకుంటే పర్సెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ తీసుకుందాం, సుమారుగా 10 లక్షల మంది సంవత్సరానికి అప్లై చేస్తారు, రైట్? 10 లక్షల మందిలో 6 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్, ప్రిలిమ్స్ రాస్తారు. మెయిన్స్కి ఎన్ని మంది వస్తారనుకున్నారు? మెయిన్స్కి వచ్చే వరకు 6 లక్షలలో మీకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం 30,000 మంది ఉంటారు. 30,000 మంది మెయిన్స్ రాశాక ఇంటర్వ్యూకి వచ్చే వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ టెస్ట్కి 3,000 మంది వెళ్తారు. 3,000 మందిలో పోస్టులు ఎన్ని ఉంటాయి అనుకున్నారు? 700 నుంచి 1000 పోస్టులు ఉంటాయి. 10 లక్షల మంది అప్లై చేస్తే 700 to 1000 పోస్టులు ఫిల్ అవుతాయి ఎవ్రీ ఇయర్. ఇది మొత్తం మళ్ళీ యూపీఎస్సీ ఎగ్జామ్ 1.5 year ఉంటుంది, 15 month సైకిల్. ఈ 15 month సైకిల్ తర్వాత మీరు ఇంటర్వ్యూలో పోయారనుకోండి, మళ్ళీ మీరు ఇంటర్వ్యూ కాదు, మళ్ళీ యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ అగైన్ యువర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో అందుకే పిల్లలకి ఏం చెప్తానంటే, యూ డోంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ గ్రాడ్యుయేషన్. చాలా మంది పిల్లలకి స్కూల్లో ఉన్నప్పుడే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూస్తూ ఊర్లలో ఐపీఎస్ మన కాకి చొక్కా చూసి, మూవీస్ చూసి ఇన్స్పైర్ అవుతారు. ఆ ఇన్స్పిరేషన్ కావాలండి. స్కూల్లో ఉన్నప్పుడే, ఇంటర్లో ఉన్నప్పుడే ఇన్స్పిరేషన్ కావాలి. కానీ ఆ ఇన్స్పిరేషన్ వల్ల మీరు యూపీఎస్సీ గ్రూప్ 1 నేను ఎగ్జామ్ రాస్తాను అని చెప్పేసి దాని ప్రకారంగా మీ గ్రాడ్యుయేషన్ ప్లాన్ చేసుకోకండి. గ్రాడ్యుయేషన్ని ఇండిపెండెంట్గా ప్లాన్ చేసుకుంటూనే గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏం కావాలో ఆ పని చేయండి.
దట్ ఈజ్ మై ఫస్ట్ అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్. చాలామంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం BA ప్లస్ యూపీఎస్సి లేదా BBA ప్లస్ యూపీఎస్సి అని కోర్సెస్ బయట ఉంటూ ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు. నా ఉద్దేశంలో మీకు యూపీఎస్సి రాకపోతే మీకున్న గ్రాడ్యుయేషన్లో BAతో ఏం చేస్తావు, ఈ ఆలోచన మీకు ఇంటర్లో ఉండాలి. మీరు ఇంటర్లో ఈ ఆలోచన ఉంటేనే అప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ కరెక్ట్గా చూజ్ చేసుకుంటారు. మీరు ఇంజనీరింగ్ తీసుకోండి, BDS తీసుకోండి, హోమియో చదవండి లేదా BBA చదవండి, ఏ చదివినా పర్లేదు. దాంతోపాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా చేయాలో అని మాత్రమే ఆలోచించండి. అంతేగాని యూపీఎస్సీ కోసం గ్రాడ్యుయేషన్ తీసుకోవాలి. నేను కొన్ని స్టూడెంట్స్ చూస్తుంటాను, వీళ్ళంతా డిస్టెన్స్ తీసుకుంటారు. బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి డిస్టెన్స్ గ్రాడ్యుయేషన్ తీసుకుంటారు. ఇక రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాట్ ఈస్ దేర్ నెక్స్ట్ ప్లాన్ B, ప్లాన్ C, ప్లాన్ D? ఏమీ లేకుండా పోతుంది. సో ఇలా చాలామంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. ఈ సఫరింగ్ మీకు వద్దు అని అంటే ఫస్ట్ స్టెప్ గ్రాడ్యుయేషను, అకాడమిక్స్, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండిపెండెంట్గా చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి. ఇది నేను చెప్దాం అనుకున్నాను. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూపీఎస్సీ. యూపీఎస్సీతో స్టార్ట్ చేద్దాం సార్. బికాజ్ మీరు అన్నట్లుగా స్కూలింగ్ నుంచి చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది, యూపీఎస్సీ ఎగ్జామ్ ఇవ్వాలి, వీ హ్యావ్ టు క్రాక్ దిస్ అని చెప్పేసి డ్రీమ్స్ ఉంటాయి. బట్ ఎక్కడ తప్పు అవుతుంది అంటే కొన్నిసార్లు యాజ్ యూ టోల్డ్ దాని మీదే టార్గెట్ ఫోకస్ అంతా పెట్టేసి మనం ఏదైతే గ్రాడ్యుయేషన్ చూస్ చేసుకుంటామో స్ట్రీమ్ కానీ లేకపోతే వేరే ఏదైనా కానీ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నవి కొన్నిసార్లు తెలియకుండా చూస్ చేసేసుకుంటారు. Do you suggest choosing in that way, or would you suggest people to go for traditional courses like ఇప్పుడు చూసుకున్నట్లయితే every other person is getting into engineering stream? If MBBS కాకపోతే ఖచ్చితంగా ఇంజనీరింగ్, ఎంపీసీ తీసుకున్న వాళ్ళు మోస్ట్లీ. సో మీరు ఇంజనీరింగే కాకుండా వేరే ఏవైనా కొన్ని అదర్ కోర్సెస్ వర్త్ ఉన్నవి, సో దట్ ఇప్పుడు మీరు అన్నట్లుగా యూపీఎస్సీలో నేను ప్లేస్ అవ్వలేదు అనుకుంటే డిసప్పాయింట్మెంట్ లేకుండా ఐ కెన్ కమ్ బ్యాక్, నాకున్న డిగ్రీ తోటి నేను హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతాను, రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ కెన్ లీడ్ అ గుడ్ లైఫ్ అనుకునేటట్టు ఏ కోర్సెస్ మీరు సజెస్ట్ చేస్తారు? సో మీకు ఒక డేటా చెప్తాను మేడం. చాలా మంది స్టూడెంట్స్లో ఒక అపోహ ఏంటంటే ఇది మార్కెట్ క్రియేటెడ్ అజంప్షనే, BA లేదా BA రిలేటెడ్ కోర్సెస్ చేస్తే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది అనేది పెట్టారు. ఇప్పుడు మీకు డేటా చెప్తాను. గత లాస్ట్ 3 years రిజల్ట్స్ చూసుకుంటే 60% రిజల్ట్స్ వచ్చిన గ్రాడ్యుయేట్ వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అంటే లాస్ట్ 3 years డేటా మీరు చూసుకుంటే 60% ఆఫ్ ద పీపుల్ హూ క్రాక్డ్ యూపీఎస్సీ ఆర్ ఇంజనీర్స్. మరి ఇంజనీరింగ్ చదివి యూపీఎస్సీ క్రాక్ చేశారుగా, వాళ్ళందరూ BA కాదు కదా. ఈ అపోహ వెళ్ళకండి. మీరు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఈజ్ ఎ డివైన్ గ్రాడ్యుయేషన్. చాలా మనం దాన్ని ఏదో క్యాజువల్గా చేసేసాం, కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డివైన్ అకాడమిక్ ఇన్ ద వరల్డ్. మీరు ఇక్కడ కూర్చొని మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కూర్చొని మనము ఇవన్నీ చేస్తున్నామంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, IT, కమ్యూనికేషన్స్, ఇదే కదా మనకు కావాల్సింది. యు ఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ రూఫ్, వి నీడ్ ఎ సివిల్ ఇంజనీర్. వితౌట్ ఎ సివిల్ ఇంజనీర్ యూ కాంట్ డూ. సో ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద డివైన్ అకాడమిక్ గ్రాడ్యుయేషన్. మీరు ఆ గ్రాడ్యుయేషన్ మీకు ఇంట్రెస్ట్ అని మీరు ఏదైతే ఉన్నారో అది తీసేసుకోండి. లేదు సార్ ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, యూ బికమ్ ఎ డాక్టర్ అండ్ కమ్ టు యూపీఎస్సీ, దేర్ ఇస్ నో ప్రాబ్లం. యూ బికమ్ ఎన్ BBA గ్రాడ్యుయేట్ అండ్ కమ్ టు యూపీఎస్సీ, దేర్ ఇస్ నో ప్రాబ్లం. లేదు సార్ నేను CA చేసి బీకామ్ CA చేసి యూపీఎస్సీకి వస్తాను, దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో అకాడమిక్స్ మాత్రం మీరు ప్లాన్ Bగా పెట్టుకోండి. అంటే ప్లాన్ A ఈజ్ యువర్ యూపీఎస్సీ, ప్లాన్ A రాకపోతే ప్లాన్ B దట్ ఈస్ యువర్ అకాడమిక్ షుడ్ బి వెరీ మచ్ స్ట్రాంగర్. ఇంకో సజెషన్ మేడం, మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు మీ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగే తీసుకున్నారు అనుకుందాం ఫర్ టైం బీయింగ్ అనుకుందాం. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే మీరు ప్రిపరేషన్లో కూడా ఉంటారు. ప్రిపరేషన్ అయిపోయాక, గ్రాడ్యుయేషన్ అయిపోయాక యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ది ఎగ్జామ్. ఇప్పుడు 1 year ఇంకా ఎగ్జామ్ చదువుతారుగా, అట్లీస్ట్ ఒక 6 to 8 months మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని, అడ్వాన్స్డ్ క్లాసెస్ అని ఇవన్నీ చేస్తారు. ఎగ్జామ్ 1.5 year ఉంటుంది. సో 1.5 year ఎగ్జాము, ఒక 6 months to 8 months ప్రిపరేషన్. అంటే ఎన్ని ఇయర్స్ ఉండాల్సి వస్తుంది గ్రాడ్యుయేషన్ తర్వాత? మీరు 2 years ఉండాల్సి వస్తుంది కదా. ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇమీడియట్లీ జాయిన్ ఎనీ MA డిస్టెన్స్ కోర్స్. ఓకే. సో బై ది టైమ్ యూ కంప్లీట్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ యూ హ్యావ్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హ్యాండ్. సో దానివల్ల కూడా మీకు ఎడ్జ్ ఉంటుంది, మీ అకాడమిక్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఏ MA తీసుకోవాలి సార్ అని కూడా అడుగుతూ ఉంటారు. మీ ఆప్షనల్ సబ్జెక్ట్ రిలేటెడ్గా MA తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ ఆప్షనల్ ఈస్ పొలిటికల్ సైన్స్, ఇఫ్ యువర్ ఆప్షనల్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, జియోగ్రఫీ,
హిస్టరీ యూ టేక్ ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ డెవలప్మెంటల్ స్టడీస్. సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిస్టెన్స్లో ఏదైతే ఎంఏ తీసుకుంటారో అది మీ ఆప్షనల్కి కూడా యూజ్ అవుతుంది. ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే ఇగ్నో ఉంది, ఉస్మానియా ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది. సో దే ఆర్ మెనీ ఇన్స్టిట్యూషన్స్. దానివల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎంఏ ఎకనామిక్స్ వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎంఏ ఎకనామిక్స్ డిస్టెన్స్లో చేస్తే యూపీఎస్సీ కండక్ట్స్ వన్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ కాల్డ్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్. యునిక్ థింగ్ అబౌట్ దట్ ఎగ్జామ్ ఈజ్ మీకు ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్ ఉండాలి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్ ఉండాలి కాబట్టి యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్ కాబట్టి ఎంఏ ఎకనామిక్స్ డిస్టెన్స్లో చేసి మీరు ఆ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కూడా అవుతారు. సో దట్ వే ఇట్ విల్ బీ యూస్ఫుల్. సి నేనేమంటానంటే సలహాలు వినాలి, అందరూ చెప్పింది సలహాలు వినండి, మీ ఓన్ రీసెర్చ్ చేయండి, కానీ కంక్లూజన్ మాత్రం మీదే ఉండాలి. అన్నీ సేకరించి డేటా మొత్తం సేకరించి ఆ డేటాని మీ పర్సనాలిటీ తగ్గట్టుగా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకొని మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ లేదు ఒక స్టూడెంట్ ఇలా చేస్తే అతనికి అలా వచ్చిందంట కదా అని చెప్పేసి వెళ్తే అది అతనికి వచ్చింది, నీ పర్సనాలిటీకి అది సెట్ కాకపోవచ్చు, సెట్ అవ్వచ్చు, అది నీకు తెలుస్తుంది. సో దట్ వే వీఆర్ హియర్ టు గైడ్ యూ, వీఆర్ హియర్ టు ఓన్లీ షో యూ ద వే. కానీ పెట్రోల్ పోసుకొని వెళ్ళేది నువ్వు. సో అది ఎలా వెళ్ళాలి, నేను బైక్లో వెళ్తాను, సైకిల్లో వెళ్తాను, నడుచుకుంటా వెళ్తాను అనేది నీ ఇష్టం, బట్ రైట్ వేగా చూపించడం అనేది మా బాధ్యత. నౌ కమింగ్ బ్యాక్ టు ద గ్రాడ్యుయేషన్ లెవెల్ అగైన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని నాకు వన్ మోర్ క్వశ్చన్ ఉంది సార్. బికాజ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం డిగ్రీ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. దట్ వుడ్ బి ఐడియల్ అని మీరు చెప్తున్నారు. కాకపోతే డిగ్రీ లెవెల్లో ఉన్నప్పుడు ఏ బోర్డులో కూడా ఏదైతే యూపీఎస్సీకి ఎగ్జామ్ అపియర్ అయ్యే వాళ్ళు సిలబస్ ఉంటుందో అది మన బోర్డులో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ స్ట్రీమ్ చాలా బూమ్లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కోడింగ్ని 10th ఉన్నప్పుడు ఇంటర్ +1 +2 ఉన్నప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఈవెన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్. ఐ హావ్ సీన్ ఇట్ విత్ మెనీ ఆఫ్ జేఎన్వీస్ అండ్ కేవీస్. సో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. బట్ ద పాయింట్ ఇస్ యూపీఎస్సీకి సంబంధించిన ఏ కాంటెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేయరు స్టూడెంట్స్కి. సో వాట్ యూ సజెస్ట్? ఇది కాకుండా వీళ్ళు అకాడమిక్స్ కాకుండా సపరేట్గా బుక్స్ కానీ లేకపోతే డేటా తీసుకొని ఆన్లైన్ నుంచి డేటా తీసుకొని ప్రిపేర్ అవ్వమని సజెస్ట్ చేస్తున్నారా? నీడెడ్ క్వశ్చన్ మేడం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మేడం, వాట్ ఈజ్ యూపీఎస్సీ ఎగ్జామ్ అన్నప్పుడు చాలామంది 14 గంటలు చదవాలి, 20 పుస్తకాలు చదవాలి, ఇవి వెళ్తాయి. కానీ నేనేమంటాను తెలుసా, యూపీఎస్సీ ఈజ్ నాట్ రీడింగ్ 14 hours 20 books. యూపీఎస్సీ ఈజ్ క్రియేటింగ్ ఎ రైట్ మైండ్, రైట్ యాటిట్యూడ్, డెవలపింగ్ ఎ పర్సనాలిటీ. ఫస్ట్ ర్యాంకర్కి అసలు ర్యాంక్ రాని వాడికి నాలెడ్జ్లో డిఫరెన్స్ ఉండదు, స్ట్రెస్ మేనేజ్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే డిసిప్లిన్, ఈ నో హౌ టు డూ ఇట్. ఆ యాటిట్యూడ్ అలా తయారు చేసేసుకున్నాడు, అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. మనకి క్రికెట్లో విరాట్ కోహ్లీ ఉన్నారండి. వై విరాట్ కోహ్లీ సో ప్రేస్డ్? విరాట్ కోహ్లీ గారు ఎప్పుడైతే మనకి డెబ్యూ చేశారో, లుక్ ఎట్ ద పర్సనాలిటీ ఆఫ్ విరాట్ కోహ్లీ, రైట్? ఇట్స్ వెరీ అప్పుడే వచ్చాడు, అప్పుడే డబ్బులు కూడా చూసుంటాడుగా. మరి ఇంత డబ్బులు చూసి, ఇంత లైఫ్ స్టైల్ చూసి అప్పుడు ఆ పర్సనాలిటీ ఉన్నప్పుడే సెంచరీస్ కొట్టాడు. బట్ ఈ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఏ పర్సనాలిటీ. అందుకే ఈ సీన్ ఇప్పుడు కూడా నేను మొన్న మ్యాచ్ చూస్తున్న ఇండియా బంగ్లాదేశ్ ఏదో మ్యాచ్ చూస్తుంటే పక్కకి చిన్న ఇప్పుడిప్పుడే డెబ్యూట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పక్కకు విరాట్ కోహ్లీ వస్తే ఎవరు డెబ్యూట్ ఏంటో అర్థం కావట్లేదు, ఆ పర్సనాలిటీ ఉంది అతను. వాట్ ఈస్ ద రీజన్? ఈ హాస్ మెయింటైన్డ్ హిమ్సెల్ఫ్ టు దట్ లెవెల్. ఈజ్ ఆల్మోస్ట్ 35+, బట్ అయినా కూడా ఈ లుక్స్ లైక్ 24, 22, right? He maintained that. Akkada, it is not the way he plays is protecting him. It is that something personality which he maintained since a decade is protecting him. All right. Something like that. Mahendra Singh Dhoni garu unnarandi. He is coming in 6th down, 7th down lo vastunadu. But people want him in his in their team. Why? He has a right mind. Yeah. Right choose how to take a decision in right time telustuntadi. UPSC kuda ade. ఇక్కడ యూపీఎస్సీలో క్రియేటింగ్ ఏ రైట్ పర్సనాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ పర్సనాలిటీ నువ్వు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తే ఈజీ అయిపోతుంది, నీకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ ఆఫీసర్గా ఎలా ఉంటావు చూడు. మనం ఐపీఎస్ ఆఫీసర్లు ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం, చాలా ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి మనకి. వాళ్ళు ఎప్పుడైనా ఎమోషనల్గా ఉండడం చూసారా? దే డోంట్ యాక్ట్ ఎమోషనలీ. వాళ్ళు ఎప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఆ స్ట్రక్చర్లోనే ఉంటారు. మీరు కూడా ఆ స్ట్రక్చర్లోనే ఉండాలి. యూపీఎస్సీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదా బ్యూరోక్రసీలో వాల్యూస్కి చోటు లేదు, ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి చోటు ఉంది. నా కమింగ్ బ్యాక్ టు యువర్ అనదర్ పాయింట్ ఆఫ్ ది క్వశ్చన్, దట్ ఈస్ బుక్స్.
కంటెంట్ అని అన్నారు. నేను చెప్తానండి, ఇప్పుడే చెప్పాను యూపీఎస్సీ స్ట్రెస్ మేనేజ్మెంట్. నౌ యు ఆర్ ఇన్ యువర్ ఇంజనీరింగ్, యు ఆర్ ఇన్ యువర్ ఎంబీబీఎస్. డోంట్ యూ థింక్ దట్ ఈస్ స్ట్రెస్ రీడింగ్ దోస్ సబ్జెక్ట్స్? ఎంబీబీఎస్ ఉన్నారనుకోండి, ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఎంత లావు బుక్కులు ఉంటాయి. ఆ స్ట్రెస్ ముందు, ఆ స్టడీ ముందు, ఆ కంటెంట్ ముందు యూపీఎస్సీ ఈజ్ నథింగ్. ఇంజనీరింగ్లో ఉండే ఆ స్ట్రెస్ యూపీఎస్సీ ఈజ్ నథింగ్. నేనేమంటానంటే మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే టైం తీయండి. మీ గోల్ యూపీఎస్సీ అయితే, లేదా మీరు యూపీఎస్సీ చేద్దాం అనుకున్నా మీరు టైం తీయండి. ఎందుకని? యూపీఎస్ సపోజ్ నేను గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, నా ఏం ఐఏఎస్ అవ్వాలని ఉంది. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు 6 monthsలో అసలు యూపీఎస్సీ సబ్జెక్ట్స్, ఈ సిలబస్, కరికులము, బుక్కులు ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అర్థమవుతుంది. 6 months అయ్యాక నీ ఇంజనీరింగ్ మీరు కాన్సన్ట్రేట్ చేసుకో. లేదు ఇట్ ఈస్ మై కప్ ఆఫ్ టీ అంటే నెక్స్ట్ 4 years ఏం చేయాలి, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలంటే. సో ఆ ప్లాన్ ఉండాలి మనకి. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ థింగ్స్ హ్యావ్ బికమ్ మోర్ ఈజీ. ఎడ్టెక్ చాలా వచ్చేసింది. నౌ కంటెంట్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్, కంటెంట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్, కంటెంట్ ఈస్ చాలా చీప్గా అవైలబుల్గా ఉంటుంది. ఏ రైట్ కంటెంట్, రైట్ గైడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వస్తుంది. రైట్, మీ ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. లేదు యూ వాంట్ టు కమ్ ఆఫ్లైన్ వీకెండ్ వచ్చేసి క్లాసెస్ వినొచ్చు. there is a way, but the only thing is persistency, consistency, personality management. మీ టర్మ్స్ మర్చిపోదు. మా అశోక్ నగర్ ఈజ్ ద అబ్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు ఎవ్రీ 4th day 5th day, డిమోరలైజ్ అయిపోతారు. బికాస్ మార్నింగ్ నుంచి ఉంటారు, చదువుతూ ఉంటారు, ఏం చేయాలో తెలియదు, వస్తూ ఉంటారు నా దగ్గరికి. నేను పిల్లలకు ఒకటే చెప్తాను, వెన్ ఎవర్ యు ఆర్ డిమోటివేటెడ్, థింక్ ఆఫ్ యువర్ మదర్ హూ ఈస్ బ్యాక్ హోమ్, వాట్ షీ ఈస్ డూయింగ్. ఆటోమేటిక్గా మోటివేట్ అవుతారు. కరెక్ట్, రైట్, సింపుల్ అండి. మీ ఎడ్యుకేషన్ విల్ చేంజ్ ద వే యు ఆర్. ఇట్ విల్ టేక్ యూ టు నెక్స్ట్ లీప్. మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి లెర్నింగ్లో, మీరు ఒక్కసారి యూపీఎస్సీ కొట్టేస్తే సరిపోయింది. హూ ఈ సిరాజ్ అండి, మొహమ్మద్ సిరాజ్ గారు ఎవరండి అసలుకి? నిఖత్ జరీన్ ఎవరండి? చిన్న పల్లెటూళ్ళ నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూడండి ఇప్పుడు జస్ట్ వాళ్ళ ఒక కృషి వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్యామిలీ. విజయ్ దేవరకొండ ఎవరండి? వాట్ ఈజ్ ఈ రైట్, నారాయణగూడలో ఎక్కడో విజయ్ దేవరకొండ గారు ఉండేవారు, ఎల్ఎఫ్జేసీ కాలేజ్లో చదివారు. వెన్ హీ ఈస్ దేర్ నౌ యూ లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ దిస్ హీరో. దే ఆర్ గ్రోయింగ్. సో మీరు కష్టపడాలి. ఒక 1 year కష్టపడితే మీ లైఫ్ సెట్ అవుతుంది. మీ లైఫ్ కాదు, మీ జనరేషన్ సెట్ అవుతాయి. రైట్. సో ఫర్దర్గా డిస్కస్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Sure. లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. థ్యాంక్ యూ. కెరియర్ గైడెన్స్లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. దూరదర్శన్ యాదగిరిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ హంగామా. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో సరికొత్త ప్రోగ్రాం. మహిళల కోసం సరికొత్త గేమ్ షో. ఇక మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రతి సోమవారం రాత్రి 8 గంటలకు మస్త్ మజా. తెలంగాణ మట్టి ఆటకు పాటకు పట్టం కట్టే జబర్దస్త్ ప్రోగ్రాం ఆటా పాట ఫోక్ షో. ఇది తెలంగాణ మట్టి పాటల రాక్ షో. ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు. నటీనటుల అనుభవాలు, దర్శకుల జ్ఞాపకాలు, సాంకేతిక నిపుణుల చిట్ చాట్ షో. ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు చిత్రసీమ. ఈనాటి కూని రాగాల లోకల్ సింగర్ రేపటి నేషనల్ స్టార్ గాయకుడు కావచ్చు. మట్టిలో దాగి ఉన్న సంగీత మాణిక్యాలను వెలికి తీసే అద్భుత మ్యూజికల్ టాలెంట్ హంట్ షో పాటల పల్లకి. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు. కాలేజ్ క్యాంపస్ అంటే చదువుల కార్ఖానా, సంతోషాల నిషానా, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ల ఖజానా. కాలేజీ డేస్ ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు. హైదరాబాదీ భాషలోని సొగసులు, కవితల కథల ముషాయిరీలకు అద్దం పడుతూ 100 ఏళ్లుగా రక్షిస్తూ వచ్చిన అద్భుత గాన ప్రక్రియ ఖవాలీకి దరువేసే చక్కని ఉర్దూ మ్యూజికల్ ప్రోగ్రాం ఆదాబ్ హైదరాబాద్. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు. ప్రతిరోజు రాత్రి 9:30 తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు
ఒక తెలుగు సినిమా మీకోసం ఫుల్ ఎంటర్టైన్మెంట్ హంగామా. భక్తి అంటే పూజ, వ్రతము, దానము ఇవి కాదు. భా అంటే వెలుగు, క్తి అంటే కూడి ఉండటం. తనలో ఉన్నటువంటి వెలుగుతో తాను కూడి ఉండేటువంటి ఒక అత్యద్భుతమైన ప్రక్రియ భక్తి. భవిష్యత్తును మార్చుకోవడానికి అవకాశం మనకి ఒక మానవ జన్మలోనే సాధ్యం. ఆ మార్పు ఎలా వస్తుంది అంటే పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. దృఢ సంకల్పంతో ఉండడానికి కావలసినటువంటిది నిపుణమతి అన్నారు. నిపుణమతి అంటే నైపుణ్యం కలిగినటువంటి తెలివితేటలు. అవతల వాళ్ళకి ఎప్పుడైనా సరే మంచే చేయాలి, చెడు చేయకూడదు, హాని తలపెట్టే పనులు చేయకూడదు అని మనం ఎప్పుడు కూడా మన పురాణాలు, శాస్త్రాలు చెప్పేది అదే. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. సన్మార్గం ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మీ దూరదర్శన్ యాదగిరిలో. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ గైడెన్స్. సో ఎస్ సార్, ఇన్ కేస్ నేను ఫిక్స్ అయిపోయాను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి, రాయాలి అని చెప్పి. సో నౌ ఐమ్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్. అనదర్ 4 years వరకు నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఆల్సో నా అకాడమిక్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. యాజ్ యూ టోల్డ్, ఇఫ్ ఐ డు నాట్ హ్యావ్ సక్సెస్ఫుల్ ప్లాన్ ఏ, ఐ విల్ హ్యావ్ టు గో ఫర్ ప్లాన్ బి. సో ప్లాన్ బి కూడా నాకు చాలా ఇంపార్టెంట్. నా అకాడమిక్స్ డిస్టర్బ్ అవ్వకుండా, నా స్కోర్స్ తగ్గకుండా నేను ఏ విధంగా ఈ 4 years ని అట్మోస్ట్ యూటిలైజ్ చేసుకుంటాను ఇఫ్ ఐ హ్యావ్ టు అపియర్ ఫర్ యూపీఎస్సీ? ఓకే, సో ఈ ప్లాన్ చెప్పే ముందు 2 విషయాలు మీరు మైండ్లో పెట్టుకోవాలి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ టైం మేనేజ్మెంట్, ద సెకండ్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ. ఇవి 2 మిస్ అవ్వకూడదు. టైం మేనేజ్మెంట్, కన్సిస్టెన్సీ, ఇవి 2 మిస్ అవ్వకుండా చేస్తానంటే ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకోవచ్చు. అదేంటి అని అంటే, మీరు ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ కమింగ్ టు టైం మేనేజ్మెంట్, వీక్లీ 6 hours తీయండి. నేను డైలీ 1 hour అనట్లేదు, వీక్లీ 6 hours తీయండి అని అంటున్నా. ఇట్ మే బీ 2 days 3 hours ఈచ్, 3 days 2 hours ఈచ్, ఆర్ డైలీ 1 hour అకార్డింగ్ టు యువర్ పర్సనాలిటీ, యువర్ యాటిట్యూడ్ మీరు డిజైన్ చేసుకోండి. మీ కాలేజ్కి వెళ్ళాలి, రావాలి, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీక్లీ 6 hours తీయండి. మీరు ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు ఫౌండేషన్ లెవెల్ అంటాం దీన్ని. మీరు ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే సిలబస్ అంటే ఏంటో చూడండి. సిలబస్ బై హార్ట్ చేస్తే యూపీఎస్సీ ఎగ్జామ్ విల్ బికమ్ వెరీ ఈజీ. చాలామంది నవ్వుతూ ఉంటారు యాక్చువల్గా ఇలా చెప్తే. నేను సిలబస్ బై హార్ట్ చేస్తే యూపీఎస్సీ వస్తారంటే అంటారు. సిలబస్ బై హార్ట్ ఎప్పుడైతే చేస్తావో యూ నో వాట్ టు లీవ్ వెన్ యూ స్టడీ సంథింగ్. సో విత్ ఇన్ ద సిలబస్ ఉందా లేదా అని చెప్పి నీకు తెలుస్తూ ఉంటుంది. యూ హ్యావ్ టు బీ రెడీ. పేపర్ 5 Chapter 3 యూ హ్యావ్ టు టెల్, పేపర్ 3 Chapter 2 యూ హ్యావ్ టు టెల్. మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే యూ హ్యావ్ టు బై హార్ట్ ద సిలబస్. డైలీ సిలబస్ బై హార్ట్ మొత్తం చూస్తూ ఉండండి, అది వచ్చేస్తుంది. ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. రైట్, సపోజ్ ఒకరోజు ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఒకరోజు మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ చూడండి. పాయింట్ నెంబర్ 2 ఇది. పాయింట్ నెంబర్ 3, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి యూట్యూబ్లో మనకి ఎవరైతే ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఉన్నారో ఈ ర్యాంకర్స్ సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ఈ ర్యాంకర్ సక్సెస్ స్టోరీస్ ఎప్పుడు డిమోటివేట్ అయ్యి ఎప్పుడు ఇన్కన్సిస్టెంట్గా మీరు ఉంటే అప్పుడు చూసేసేయండి. సో దట్ యూ విల్ గెట్ సమ్ కన్సిస్టెన్సీ, కరేజ్, ఆ మోటివేషన్ వస్తుంది, మీరు ముందుకెళ్తారు. ఈ 3 విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్. డైలీ 1 hour లేదా వీక్లీ 6 hours తీయండి. సిలబస్ బై హార్ట్ చేయండి. దాంతోపాటు మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఉండండి. దాంతోపాటు ర్యాంకర్ సక్సెస్ స్టోరీస్ వింటే మీకు ఒక ఐడియా వస్తుంది ర్యాంకర్స్ ఎట్లా సాధించారు అని చెప్పి. మీరు అప్పుడున్నప్పుడు విన్నారనుకోండి, బై నెక్స్ట్ ఇయర్ 3 years యూ విల్ హ్యావ్ యువర్ ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యువర్ ఇండివిజువల్ పర్సనాలిటీ. ద 4th థింగ్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ చదవాలి. కరెక్ట్. ఎన్సీఈఆర్టీ సిబిఎస్ఈలో 6th నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ ఉంటాయి. ఈ 6 నుంచి 12వ తరగతి ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో అది మీరు చదవాలి. సార్, ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు రీడ్, రైట్? దేర్ ఈజ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఇట్. మనకి ఎన్సీఆర్టీ కోర్సెస్లోనే మనకి చాలా క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ క్లాసెస్ వినండి. ఈ ఎన్సీఆర్టీస్ అనేవి చదివితే నేను చెప్తున్నాను 40-50% సిలబస్ అయిపోయింది. మీరు ఈ ఇయర్ ప్రిలిమ్స్ పేపర్ చూస్తే ఓన్లీ ప్యూర్లీ ఎన్సీఆర్టీ చదివి వెళ్తే క్వాలిఫైయర్ బయటకు వస్తారు. అలా ఉంది. 102 కట్ ఆఫ్ ఉంది సార్, మోర్ దెన్ 100, 200కి హైయెస్ట్ కట్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. కానీ ఓన్లీ ఎన్సీఆర్టీ ఈజ్ ఇనఫ్. వాట్ ఈజ్ ఎన్సీఆర్టీ అండి? ఫౌండేషన్, బేసిక్స్. ఓకే.
బేసిక్స్, వెరీ కామన్ లెవెల్ బేసిక్స్ అనేవి ఉంటాయి. ఈ కామన్ లెవెల్ బేసిక్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. మీరు బేసిక్స్ ఫౌండేషన్ వచ్చాకనే యూ గో టు యువర్ అడ్వాన్స్ లెవెల్. అప్పుడే మీరు ఆప్షనల్ లేదా ఆన్సర్ రైటింగ్ దీని మీద ఉండాలి. సో ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ సిలబస్ బై హార్ట్ చేయాలి. సిలబస్ చూడాలి, సిలబస్ ఎలా ఉంటుందో చూడాలి. సెకండ్ థింగ్, సిలబస్ చూస్తున్నప్పుడే మీరు ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ కూడా గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉంది, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పడుతుంది, రైట్? మనకి మేలో ప్రిలిమ్స్ ఉంది, ఆగస్ట్ లాస్ట్ వీక్లో వీ హ్యావ్ యువర్ మెయిన్స్, బై ది ఎండ్ ఆఫ్ డిసెంబర్ జనవరి మనకి ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇట్స్ ఆల్మోస్ట్ ఏ 1 year ఎగ్జామ్. ఈ 1 year ఎగ్జామ్ కన్సిస్టెంట్గా ఉండడం అనేది కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మనకి డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ డీవియేషన్స్ కాకుండా మెయింటైన్ చేయడం అనేది నాట్ ఈజీ. సో పాయింట్ నెంబర్ 1, సిలబస్ బై హార్ట్ చేయాలి. 2, కరికులం చూసుకోవాలి, ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. పాయింట్ నెంబర్ 4, ర్యాంకర్స్ యొక్క వీడియోస్ చూస్తుండాలి. పాయింట్ నెంబర్ 5, ఎన్సీఆర్టీస్ చదవాలి. ఈ ఎన్సీఆర్టీస్ అనేవి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ 2 years కలిపి చదవండి. ఈ 2 years కలిపి మీరు ఎన్సీఆర్టీస్ ఏదైతే చదువుతారో 50% సిలబస్ అయిపోతుంది. ఈ పాయింట్ నెంబర్ 4 తర్వాత 5 తర్వాత 6th పాయింట్ వెరీ ఇంపార్టెంట్, పేపర్ రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్. ఈ న్యూస్ పేపర్ రీడింగ్లో మీరు సార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ, ఇట్స్ టేకింగ్ టైమ్ అని అంటారు. మీరు న్యూస్ పేపర్ రీడింగ్ ఒక 1/2 hour పెట్టండి. 1/2 hourలో ఎంత కంప్లీట్ అవుతుందో అంతే చదవండి. ఓకే, సో ఈ ఏదైతే మీరు న్యూస్ పేపర్ చదవమంటున్నారో అవన్నీ కూడా ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఆల్ ఓవర్ ది కంట్రీ అలా ఇష్యూస్ తెలుసుకోవడానికి, బికాజ్ మీరు నేషనల్ లెవెల్లో కూడా చూడాలి, ఆల్సో స్టేట్ లెవెల్లో కూడా చూడాలి, ఇంటర్నేషనల్ కూడా చూడాలి. సో కరెంట్ అఫైర్స్ కోసం చూడమంటారు. కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ ఇష్యూస్ రెండు డిఫరెంట్. కరెక్ట్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఆన్ గోయింగ్ ఇష్యూ, ఎప్పటికీ అవుతూనే ఉంటుంది. బట్ సమ్మన్ హూ ఇస్ అపాయింటెడ్ నౌ ఇస్ ఎ కరెంట్ అఫైర్, డే టు డే కరెంట్ అఫైర్స్. కొత్తగా ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేస్తారు, ఈ రోజే ఉంటుంది అది. అదే జమ్మూ అండ్ కాశ్మీర్ న్యూస్ ఉంది, ఇది నిన్న ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ కానివ్వండి, లేదా ఇరాక్ కానివ్వండి, లేదా యూఎస్ కానివ్వండి, యూఎస్లో ఎలక్షన్స్ కానివ్వండి, లేదా ఇండియా కెనడా రిలేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. ఆ ఇష్యూస్ మీరు ఒక గమనిక పెట్టుకోవాలి. కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఒక స్టూడెంట్కి టైం ఉంటుంది దట్ యూ కెన్ సిట్ ఫర్ 2, 3, 4 hours అండ్ రీడ్ న్యూస్ పేపర్. మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు వీ కాంట్ ఎక్స్పెక్ట్ యూ టు రీడ్ 4 hours a day న్యూస్ పేపర్ మొత్తం చదవాలి అంటే. గ్రాడ్యువల్గా తగ్గుతుంది టైము, కానీ మీరు 1/2 hour పెట్టుకోండి. 1/2 hourలో మీరు ఓన్లీ 1 news చదివితే 1 news చదవండి, రైట్? సో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మీరు 4th yearకి వచ్చేసారు కదా, మొత్తం న్యూస్ పేపర్ 1/2 hourలో కంప్లీట్ చేస్తారు. దట్ వే ఇట్ ఈస్. ఎన్సీఆర్టీస్ ఒకసారి చదువుతారు కదా, ఎన్సీఆర్టీస్ చదివాక మీకు బేసిక్స్ తెలుస్తాయి. సో న్యూస్ అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. వెన్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ద న్యూస్ పేపర్ ఈజీగా అయిపోతుంది. మీకు స్టార్టింగ్లో ఎందుకు టైం పడుతుంది అంటే మీకు ఏం తెలియదు కాబట్టి, ఎకనామిక్స్ తెలియదు, పాలిటీ తెలియదు, రాజ్యాంగం తెలియదు కాబట్టి మీకు టైం పడుతుంది. ఒక్కసారి ఎన్సీఆర్టీస్ ఫినిష్ చేశాక మీకు రాజ్యాంగం మీద అవగాహన, ఎకనామిక్స్ మీద అవగాహన, సైన్స్ అన్నిటి మీద అవగాహన వచ్చాక ఈజీ అయిపోతుంది. సో అప్పుడు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఫస్ట్ 1.5 year చేశాక 3rd year నుంచి న్యూస్ పేపర్ రీడింగ్తో పాటు న్యూస్ పేపర్ నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. ఓకే, నోట్స్ మేకింగ్ ఆఫ్ న్యూస్ పేపర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు రీడింగ్. ఓన్లీ దెన్ యూ విల్ రిమెంబర్. రైటింగ్ ప్రాక్టీస్ ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. యు మీన్ ద కీ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. కీ పాయింట్ నోట్ చేసుకోవాలి. సో దట్ వెన్ ద ఎగ్జామినేషన్ ఇస్ అరౌండ్ ఒక 2-3 బ్యాగ్స్ ఇయర్ వెనకాల జరిగినవి కూడా మనం రివైజ్ చేసుకోవడానికి ఇస్తున్నాడు యూపీఎస్సీ లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కరెక్ట్ 6 months 1 year ముందే కాదు, ముందు కూడా అడుగుతున్నాడు. కరెక్ట్ రైట్. ఇక్కడ జీకే ఉండదు, ఇక్కడ ఐక్యూ టెస్టింగ్ ఉండదు, ఇక్కడ ఓన్లీ కాన్సెప్ట్ అండ్ అనాలిసిస్, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటుంది మనకు బాగా. సో దిస్ ఈజ్ వన్ థింగ్. న్యూస్ పేపర్ రీడింగ్తో పాటు న్యూస్ పేపర్ రైటింగ్ అలవాటు చేసుకోవాలి, నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. ఇది అయిపోయాక మీరు 3rd and 4th yearలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు 3rd and 4th yearలో ఉన్నప్పుడు యూ విల్ గెట్ గుడ్ టైమ్ టు యాక్చువల్లీ టేక్ టైమ్ అవుట్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎక్కువ టైం దొరుకుతుంది బికాజ్ మీరు సీనియర్స్ అయ్యారు కదా, టైం ఎక్కువగా ఉంటుంది. సో ఈ 3rd and 4th yearలో ఉన్నప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ పెట్టుకోండి, రైట్? స్పెల్లింగ్స్ చాలామంది చాలా చిన్నవి అనుకుంటారు స్పెల్లింగ్స్ అనేవి. ఇప్పుడు స్పెల్లింగ్స్ మీరు చేంజ్ చేసుకోవాలంటే చాలా ఈజీ బికాజ్ యూఆర్ గ్రోన్ అప్. ఫస్ట్ యూ నీడ్ టు యాక్సెప్ట్ దట్ ఐ రైట్ స్పెల్లింగ్స్ రాంగ్. యాక్సెప్ట్ చేయడం చాలామందికి కష్టం, యాక్సెప్ట్ చేయలేరు. చేస్తేనే కదా నీకు ర్యాంక్ వస్తుంది. చేసేయి, పర్లేదు. నీకు స్పెల్లింగ్స్ రాకపోతే రావని చెప్పు, నేర్చుకుంటావు. సింపుల్ యాజ్ సచ్. నీకు హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, నా హ్యాండ్ రైటింగ్ బాగాలేదని చెప్పు, నేర్చుకుంటావు. సింపుల్ యాజ్ సచ్. సో ఇక్కడిక్కడే మనకు 1/2 mark 1 mark ఎక్స్ట్రా పడతాయి. సార్ హ్యాండ్ రైటింగ్కి ఇంకా నిజంగా మార్క్స్ వేస్తారా సార్? అంటే ఇప్పుడు ఒక చిన్న మాట మేడం, ఓకే, ఎన్ని మంది రాస్తారు మెయిన్స్ ఎగ్జామ్? ఒక 30,000 మంది రాస్తారు. ఎన్ని మంత్స్లో కరెక్షన్ అవుతుంది? 2-3 monthsలో కరెక్షన్ అయిపోవాలి.
2 monthsలో కరెక్షన్ అయిపోవాలి. 2 monthsలో 30,000 పేపర్లు కరెక్షన్ అయిపోవాలి అంటే మనకి మ్యాన్ పవర్ ఏంటుందో 10 members కరెక్షన్ చేస్తారు. ఒక పేపర్ని ఎన్ని మినిట్స్లో కరెక్షన్ చేయాలి? ఇప్పుడు నేను 1 minute కరెక్షన్ చేయాలి, మ్యాక్సిమం 5 minutesలో కరెక్షన్ చేస్తా. 1 minute to 5 minutesలో నేను కరెక్షన్ చేయాలి అంటే నేనేం చేస్తా, మోడల్ కీ పాయింట్స్ చూస్తాను, ప్లీజింగ్గా ఉందా లేదా అని చూస్తాను. ఓకే ఓకే. సో ఇక్కడ టు మేక్ దట్ ఇవాల్యుయేటర్ ప్లీజింగ్ అంటే Pleasant గా ప్లెజెంట్గా అనిపించాలి ఉండాలి paper చూడగానే. పేపర్ చూడగానే. Okay. అందుకని హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. హ్యాండ్ రైటింగ్ వల్ల ఏమవుతుంది, మీ డయాగ్రామ్స్ వేస్తారు, పై చార్ట్స్ వేస్తారు, ఫిగర్స్ వేస్తారు, డేటా వేస్తారు, ఈ ఫ్లో చార్ట్స్ వేస్తారు, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఆటోమేటిక్గా. కరెక్ట్. రైట్, ఇట్ షుడ్ బి లైక్ ఎ థీసిస్. మొత్తం ఎలా ఉండాలి, వాడికి ఏం రాదు, వాడికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, పెడుతున్నావు, ముందు పెట్టేస్తున్నావు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు హ్యావ్ టైమ్ టు లుక్ ఎట్ ఎంటైర్ ఆన్సర్. ఓకే. సో ఈ విల్ లుక్ ఫర్ ద కీ పాయింట్స్. కీ పాయింట్స్ నువ్వు డాక్టర్ లాంగ్వేజ్లో రాసావు అనుకోండి, ఎక్కడ అర్థం అవుతుంది వాడికి? అర్థం కాదు. సో ప్లెజెంట్గా ఉండాలి కాబట్టి నువ్వు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటావు. గ్రాడ్యుయేషన్ తర్వాత మనం గ్రాడ్యుయేట్, ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోమంటున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. అదే గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే బెస్ట్ కదా, నేర్చేసుకుంటే అయిపోతుంది కదా. సో ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ మీరు నేర్చుకోమంటాడు ఏంటినా, ఇది తప్పు కదా అని అంటాడు. సో బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనిలో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్, ఆన్సర్ రైటింగ్, నోట్స్ మేకింగ్, personality development, attitude, ethics, morals. I think personal grooming will also come into the account. It is part of this. Yes. Have you seen any ranker, right, who is showing attitude in the front of media or anywhere? Undarandi, because they have that personality. ఇప్పుడు రీసెంట్గా ఉమా ఆర్తి అని చెప్పేసి AR3 వచ్చింది. తనకి ఏ అటెంప్ట్లో వచ్చింది అనుకుంటున్నారు? 5th attempt వచ్చింది. 5th attempt. ఓకే. 5వ అటెంప్ట్లో 3rd ర్యాంక్ రావడం పక్కన పెట్టేస్తే 5వ అటెంప్ట్ వరకు ఆ పర్సనాలిటీని మెయింటైన్ చేసి యాటిట్యూడ్ అలానే ఉంచడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. కరెక్ట్. ఇంకా ఇండియాలో మనం వీ హ్యావ్ టు టాక్, కన్జర్వేటివ్ సొసైటీలో ఉన్న అమ్మాయి 5 years ఉంది అని అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. వీ నీడ్ టు అప్రిషియేట్ ఫర్ దట్ రీజన్, నాట్ ద 3rd ర్యాంక్. షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దట్ రీజన్. నేను జికట్ జరీన్ అని చెప్పి ఇందాక తీశాను, రైట్. నిజామాబాద్కి చెందిన ఒక అమ్మాయి తను ఒలింపిక్స్కి రిప్రజెంట్ చేసింది అని అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. కన్జర్వేటివ్ సొసైటీలో ఉన్న మనము ఒక అమ్మాయి బయటకు వచ్చి రిప్రజెంట్ చేయడం అనేది నాట్ ఈజీ. అదే మనకి చాలా ప్లస్, వాళ్ళే మోటివేషన్ మనకి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో నేనేం చెప్తున్నా అంటే గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ప్లానింగ్, డోంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ ఎంజాయ్మెంట్ ఆల్సో. ఐమ్ నాట్ సెయింగ్ డోంట్ యూ కీప్ యువర్ ఎంజాయ్మెంట్ అవే. నువ్వు గ్రాడ్యుయేషన్ ఉన్నావు, నీకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది, ఇంటర్ నుంచి వచ్చావు కాబట్టి కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. అందుకే 6 hours ఫస్ట్ ఇయర్ in a week, next 8 hours in a week second year, 10 hours to 12 hours in a week third year, 14 to 20 hours in a week in the year fourth year. ఇలా ప్లాన్ చేసుకో. డోంట్ కాంప్రమైజ్ ఆన్ ఇయర్. మొత్తం వీకెండ్ మొత్తం దీనికే పెట్టాలని ఏం లేదు, మళ్ళీ సాటర్డే సండే మొత్తం దీనికే పెట్టాలి అని ఏం లేదు. యూ ఎంజాయ్ యువర్ గ్రాడ్యుయేషన్, యూ ఎంజాయ్ యువర్ కాలేజ్ లైఫ్, యూ డోంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ గ్రాడ్యుయేషన్. ఆల్సో ensure that your goal is also reached in your first attempt. 1 year మొత్తం చేస్తే నువ్వు 4 years టైం ఇస్తున్నా నీకు, ఇంకేం కావాలి? కరెక్ట్. నువ్వు గ్రాడ్యుయేషన్ తర్వాత 1 year కోచింగ్లో ఉంటావు కదా, ఆ కోచింగ్లో చేసే 1 year మొత్తం నువ్వు 4 yearsలో చేయి, 3 yearsలో చేయి, ఇనఫ్ కదా. దాన్ని ప్లాన్ చేసుకొని చేస్తే సరిపోతుంది. కరెక్ట్. ఇది మేజర్ ఇంపార్టెంట్. 4వ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఒక అటెంప్ట్ ఇవ్వాలంటే మినిమం 2.5 years ఉండాలి. మీరు 21 years ఉంటారు అప్పుడు, అంటే 2.5 years అంటే 23-24 వరకు ఉండాల్సి వస్తుంది. అయిపోయాక వచ్చిందంటే వెల్ అండ్ గుడ్, రాలేదు అని అనుకోండి, మీ యంగ్ ఏజ్లో ఉండే ఆ 2.5 years వేస్ట్ అయినట్టే కదా. అది వేస్ట్ అవ్వకుండా మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే ప్రిపేర్ అయిపోతే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ గో అండ్ గివ్ యువర్ ఫస్ట్ అటెంప్ట్, 1 year ఉంటారు. And by the end of graduation you will know whether I am capable of UPSC or not. నేను చూస్తుంటే అశోక్ నగర్లో చాలామంది వస్తారు మోస్తోని, ఇంట్లో ప్రెషరో లేదా బయట సొసైటీ ప్రెషరో లేదా నేనే చేయాలనుకుంటా అని చెప్పేసి IAS IPS అవ్వాలని వస్తారు. వచ్చిన నెలకు అర్థమవుతుంది 8 hours to 10 hours క్లాసెస్ ఉంటాయి. 1 month ఉంటారు, మార్నింగ్ లేసి ఈవినింగ్ వరకు రావాలి, ఆ క్లాస్ రూమ్లో కూర్చోవాలి. 1 monthకి అర్థమవుతుంది నా వల్ల అవుతారా ఇది అని చెప్పేసి. కానీ నా వల్ల అవుతుందా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వెనకాలకి వెళ్ళిపోరు. వాళ్ళకి తెలుసు నాకు రాదని. నాకు రాదని తెలిసిన ఇంట్లో ప్రెషర్ వల్ల, లేదా 1,50,000 రూపాయలు కట్టాము అని డబ్బులు ప్రెషర్ వల్ల, లేదా సొసైటీ ఏమనుకుంటుందనే ఒక భయం వల్ల వాళ్ళు రారండి, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళరు, ఉండిపోతారు. ఉండిపోయి ఏం చేస్తారు, 1 year వేస్ట్ అవుతుంది. వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని చేస్తారు. మీకు తెలిసింది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏంటో. సో ఈ యాక్టివిటీస్లో ఉంటారు.
అదేనా మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే వాట్ ఈజ్ యూపీఎస్సీ అని తెలుసుకుంటే మీరు అసలు గ్రాడ్యుయేషన్ అయ్యాక యూపీఎస్సీయా లేదా వేరేరా అని చెప్పి మనకి సెట్ అవుతుందా క్లారిటీ వచ్చేస్తుంది కదా మీకు, ఆ Correct, క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి టెన్షన్ ఉండదు. యా సో దట్ వే ఆల్సో యూ కెన్ డూ కరెక్ట్. సింపుల్ యాజ్ సచ్. ఇదే కాకుండా రెండో అడ్వాంటేజ్ ఏంటి, డబ్బులు. రైట్, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ యూ గో టు ఢిల్లీ ఆర్ హైదరాబాద్, యూ నీడ్ టు స్పెండ్ ఆల్మోస్ట్ 1.5-2 lakh on coaching. Then you have again per month expenses 10,000 to 12,000 20,000 వరకు ఉంటాయి. అవును. మనకు అవే ఆల్మోస్ట్ 3.5 lakh వస్తుంది 1.5 year. గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే మీరు కోచింగ్ తీసుకుందామన్నా 40-50 వేలు ఉంటుంది మొత్తం 4 yearsకి కలిపి. వద్దు అని అనుకుంటే యూట్యూబ్ ఉంది, మీరు ఒక మెంటర్ని పెట్టుకోండి, ఆ మెంటర్ ప్రకారంగా చెప్పింది విని దాని ప్రకారంగా ఫాలో అయిపోండి, చాలా సరిపోతుంది. దట్ వే ఆల్సో యూ కెన్ డూ. ఆల్రైట్, సో ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. లెట్స్ కంటిన్యూ ది డిస్కషన్. నో ప్రాబ్లం. కెరియర్ గైడెన్స్ లో మరో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. లంచ్ బొట్ల చీర నేను గట్టడా, నా నల్లని జడలో పూలు పెట్టడా. లంచ్ బొట్ల చీర నేను గట్టడా, నా నల్లని జడలో పూలు పెట్టడా. ఆత్మీయత అనురాగాలకు అచ్చమైన నా పల్లెరా, అందమైన నా పల్లెరా, స్వచ్ఛమైన మనసులుండే తల్లిరా. అందమైన నా పల్లెరా, స్వచ్ఛమైన మనసులుండే తల్లిరా. పల్లె నీకు వందనాలు, తల్లి నీకు వందనాలు. కొత్తగా పెళ్ళాయి ఎంకటి అడవైన పెనిమిటి, నిలవలేద పద సోపతి కమ్ముకొచ్చ సింహ చీకటి. నిలవలేద పద సోపతి కమ్ముకొచ్చ సింహ చీకటి. కొత్తగా పెళ్ళైన జంట సంవాదం మరీ కొత్తగా ఉంది. నీ కద్దరు సొక్కన ఎంకటి అతరు వాసన ఆడేది, తాకలేద ఏ ఆడది సెంటు వాసన ఆడోలది. నేను తాకలేద ఏ ఆడది సెంటు వాసన ఆడోలది. సంసారం పాడుగాను చక్కగా బతికిందే లేదు, ఒక్కటా నీ తెచ్చి పెడుదునా. అరే ఉప్పు ధర, పప్పు ధర, కారం ధర, నూనె ధర, కళ్ళు గిర్రన తిరిగి పాయగా. కడపల్ల నీలవడి నగంగు కలకాల అయ్యాకే, నగంగు కలకాల అయ్యాకే, నగంగు ఎక్కుతారికున్నాడు నగంగు ఎక్కుతనే గాడి, నగంగు ఎక్కుతనే గాడి, నగంగు ఎక్కుతనే గాడి, నగంగు. మన ఆట పాట తప్పక చూడండి ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు. तकदीर बनाते हैं जो तदबीर से अपनी, हाथों की लकीरों पे भरोसा नहीं करते। कमरे में मैं थी और मेरी परछाई रात भर, कमरे में मैं थी और मेरी परछाई रात भर, खिड़की से झांकती रही तन्हाई रात। क्या बात है, क्या बात है। तुझे मैं भूल के आगे निकल गई, लेकिन लिखा हुआ है, लिखा हुआ है तेरा नाम क्यों मेरे दिल पर। क्या बात है। जो भी होगा वो अच्छे के लिए ही होगा, यूं तसल्ली के लिए हम भी कहा करते हैं। गुफ्तगू ऐसे लोगों से कम कीजिए। क्या बात है, क्या बात है, बहुत बेहतरीन मशवरा दिया आपने, मुकर्रर मुकर्रर, कम कीजिए, बेहतरीन मशवरा दिया आपने हिना साहिबा। समझ में न आए हिना, न आए हिना. We are going back to live. Welcome back to Career Guidance. So yes sir, UPSC gurinchi we are discussing. We have almost decoded everything, that consistency is important, time management is important, newspaper reading is important, also note making is very important. So time ela manage cheskoli, 4 years ni ela utilize cheskolo we have discussed. Apart from UPSC there are also other competitive exams which are worth, ante ee exam ఇవ్వడం వల్ల, if not UPSC మీరు ఈ ఎగ్జామ్ ఇవ్వడం వల్ల your life will be settled, not only in a financial way but also contentful గా ఉంటారు. There are certain jobs like that, అలాంటి పోస్టులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ లో.
కెన్ యూ ప్లీజ్ లిస్ట్ డౌన్ ఫ్యూ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్? సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, మీరు ఒక్కసారి కూర్చొని క్రాక్ చేస్తే మీరు ఆర్థికంగా, సామాజికంగా ముందుకెళ్తారు. సోషల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ ఆల్సో యూఆర్ ఎంపవర్డ్. ఇండియాలో వీ ఆల్ ఆర్ పొలిటికల్లీ ఎంపవర్డ్ బికాస్ వీ హ్యావ్ రైట్ టు ఓట్. కరెక్ట్. ఓట్ ఎక్స్ హక్కు ఉన్నవాడు అందరూ పొలిటికల్లీ ఎంపవర్డే. బట్ సామాజికంగా, ఆర్థికంగా మాత్రం ఒక స్టేజ్లో, ఒక లెవెల్లో, ఒక పొజిషన్లో ఉంటేనే ముందుకెళ్ళినట్టు. ఇది ఒక ప్లాట్ఫామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఒక ప్లాట్ఫామ్. ఎందుకు మనం ఎప్పుడు యూపీఎస్సీ గురించే మాట్లాడతామంటే యూపీఎస్సీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. గ్రేట్. యూపీఎస్సీ అనే ఒక ఎగ్జామ్ సిలబస్ మీరు చూస్తే వేరే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆల్మోస్ట్ 80% సిలబస్ కవర్డ్. ఓకే, యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే 80% ఆఫ్ ది అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ కవర్ అయిపోతుంది. ఓకే. కానీ అక్కడ మరి ఇంకో 20% ఏం చేయాలి అంటే అప్రోచ్ అనేది మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకుందాం, గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకుందాం. రైట్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏంటి? స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్. కరెక్ట్. యూపీఎస్సీ ఏంటి? యూనియన్ లెవెల్ ఎగ్జామ్. ఇప్పుడు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి మినిమం ఒక 20-30% స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. కరెక్ట్. అది యూపీఎస్సీలో ఉండవు. తెలంగాణ తీసుకోండి ఎగ్జాంపుల్గా, ఇండియన్ ఎకానమీ మాత్రమే ఉంటుంది యూపీఎస్సీలో. ఇండియన్ ఎకానమీతో పాటు తెలంగాణ ఎకానమీ కూడా ఉంటుంది తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో. మరి తెలంగాణ ఎకానమీ చదివితే సిలబస్ ఎక్కువ ఉంది కదా సార్ అంటారు మీరు. సిలబస్ ఎక్కువ ఉండడం కాదు, ఆ అప్రోచ్ అనేది మీకు తెలియాలి. సపోజ్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జీడిపి ఎంతో తెలుస్తుంది, దాంతోపాటు తెలంగాణ జీడిపి రాసుకోవాలి. ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇండియాలో ఎంఎంఆర్, ఐఎంఆర్ ఎంత, తెలంగాణలో ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత అని చెప్పేసి ఇక్కడ కూడా తెలుసుకుంటారు మీరు. సో అప్రోచ్ ఈస్ డిఫరెంట్. అండ్ దాంతోపాటు స్టేట్ లెవెల్లో ఉండే సిలబస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణకు వద్దాం, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏపీకి వద్దాం, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఇవన్నీ ఇక్కడ గ్రూప్ 1కి ఇంపార్టెంట్. మనకి ఈ సిలబస్ మనకి యూపీఎస్సీలో ఉండదు. బట్ యూపీఎస్సీ చదివితే ఇది ఈజీ అయిపోతుంది. ఓకే. ఆన్సర్ రైటింగ్ అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి పాయింట్ నెంబర్ 1. సార్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎందుకు ప్రిపేర్ అవ్వచ్చు మరి యూపీఎస్సీ బదులు ఇదే చేసేసుకుంటే అయిపోతుంది కదా అని అంట. సి దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ అబౌట్ యూపీఎస్సీ. యూపీఎస్సీ కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తుంది, ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, కంప్లీట్ చేస్తుంది. టీఎస్పీఎస్సీ కానీ లేదా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ ఈ చరిత్ర లేదు. మన గత లాస్ట్ హిస్టరీ చూసుకుంటే ఒక ఇయర్లో నోటిఫికేషన్ ఇచ్చి అదే ఇయర్లో కంప్లీట్ చేసిన చరిత్ర లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 years అయిందండి తెలంగాణ వచ్చి. గ్రూప్ 1 నోటిఫికేషన్ మొన్న 2022లో ఇస్తే ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వలేదు అంటే దేర్ ఆర్ మెనీ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్, చాలా ఉంటాయి. పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ చాలా ఉంటాయి. ఐ మీన్ ఆ పొజిషన్స్ ఫిల్ అవ్వలేదు అంటే ఫిల్ అవ్వలేదు. అదే యూపీఎస్సీ అలా కాదు, కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జామ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నామండి. 2018లో నోటిఫికేషన్ పడింది, ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసి ఆల్రెడీ జాబ్లోకి వెళ్ళారు, మొన్న క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు బ్యాక్ వచ్చేసారు, క్యాన్సిల్ అయిపోయి బ్యాక్ వచ్చేసారు. అదే యూపీఎస్సీలో అలా ఉండవు. సో మనకి మైండ్ సెట్ అనేది యూపీఎస్సీతో పోలిస్తే కొంచెం కన్సిస్టెంట్గా ఓకే నెక్స్ట్ ప్రిలిమ్స్ ఉంది, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది, చదవాలి అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా అంటే కన్ఫ్యూజన్లో ఉంటాం మనం. ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఉంటే క్యాన్సిల్ అవుతుందా, మరి అసలు నోటిఫికేషన్ అయిపోతుందా, ఈ కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉంటారు. అందుకే యూపీఎస్సీ చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. పాయింట్ నెంబర్ 1. సరే సార్ గ్రూప్ 1, గ్రూప్ 2 కాదు, వేరే ఉన్నాయి కదా, వేరే ఉన్నాయి, అది ఇంపార్టెంట్. ఏంటవి? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలేటెడ్గా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, లేదా జేఈఈ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, లేదా ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ ఎగ్జామ్ ఉంటుంది, లేదా ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన ఏసీఐఓ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, లేదా సిడిఎస్ సెంట్రల్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, లేదా ఇంకా చెప్పాలి అని అంటే మీకు లిస్ట్ కావాలి కాబట్టి చెప్పిన ఐబీపీఎస్ ఎగ్జామ్ ఉంటుంది, బ్యాంకింగ్ ఎగ్జామ్, లేదా ఎస్బీఐ పిఓ ఉంటుంది, లేదా ఇతర బ్యాంక్స్ కండక్ట్ చేసే వాళ్ళ పిఓ ఎగ్జామ్స్ ఉంటాయి, క్లర్క్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి యూపీఎస్సీలో 30% ఉంటుంది, ఓన్లీ 30%. దీనికి అప్రోచ్ మాత్రమే డిఫరెంట్. యూపీఎస్సీ చదివేవాడు ఇవి క్రాక్ చేయాలంటే కష్టం, బికాస్ అక్కడ కాన్సెప్ట్ ఇంటర్లింకింగ్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ జీకే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ జీకే ఫ్యాక్ట్స్ ఎక్కువ ఫోకస్గా ఉంటాయి. యూపీఎస్సీ చదివేవాడు దీనికి రావాలి అంటే ఇది వదిలేసి ఒక 6 నెలలు మళ్ళీ కూర్చోవాలి, 6 months ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. స్టూడెంట్స్కి ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఒక ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేసేయండి, వచ్చిందంటే వెళ్ళండి కూడా.
ఏది యూపీఎస్సీ? యూపీఎస్సీ ఓకే. రాకపోతే మీ ప్లాన్ బితో పాటు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి. ప్లాన్ బి ఏముంటుంది? యూ జాయిన్ ఎనీ పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూషన్స్, థింక్ ట్యాంక్స్, ఓకే, ఏదైనా ఉంటాయి. ఎఫ్డిఆర్ ఉంది, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 1 వీక్ బ్యాక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ రిలీజ్ చేసింది. సో ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వెళ్ళడము, లేదా ల్యాంప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, లెజిస్లేటివ్ అసిస్టెన్స్ ఫర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈ ల్యాంప్ అనే ఒక ప్రోగ్రాంలో వెళ్ళడము, లేదా ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఇంటర్న్షిప్స్ వెళ్ళడము, ఇవి చేస్తూ మీరు కావాలంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండొచ్చు. ఇది 1 వే. 2, సార్ యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది, నాకు సెకండ్ అటెంప్ట్ ముందు బ్యాకప్ కావాలి. ఎస్ఎస్సీ రాసుకోండి, ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఎగ్జామ్ రాసుకోండి, గ్రూప్ 4 ఎగ్జామ్ రాసుకోండి. ఈ ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ జాబ్ తెచ్చుకోండి. జాబ్ తెచ్చుకొని గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వండి. సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. దట్ వే ఆల్సో యూ కెన్ డూ. ఆల్ రైట్. సో యూ హ్యావ్ మెన్షన్ ACIO అని ఒక ఎగ్జామ్ గురించి. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్, సార్? ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనకి ACIO అని చెప్పేసి ఒక లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. ఈ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఇండియాలో ఎలాంటి ఆపత్తి కాకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయకుండా వీళ్ళని ఆ గ్రూప్స్లలో ఎక్కడెక్కడైతే సెషన్స్ అవుతుంటే అక్కడ పెట్టి ఆ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి పంపిస్తుంటారు. వాళ్ళంతా దాన్ని ప్రాసెస్ చేసి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తయారు చేసి డైలీ హోమ్ మినిస్టర్కి, సీఎంకి, పిఎంకి బ్రీఫింగ్ ఇస్తారు. దాని ద్వారా స్టేట్లో ఎలాంటి సివిల్ వార్ కాకుండా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ACIO ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పొజిషన్ ఇన్ ఐబీ. అంటే మీరు ఐబీలో ACIO పొజిషన్ తర్వాత మీరు తక్కువ వయసులో 21-22 వయసులో ఉన్నప్పుడే మీరు వెళ్తే మీరు ఐబీ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి 55-56 వచ్చే వరకు. కరెక్ట్. దట్ యూ కెన్ ఆల్సో బీ టేకెన్ ఇన్ టు రా. యూ కెన్ ఆల్సో బీ టేకెన్ ఇన్ టు రా. ఇదే కాకుండా ఇంకొక పొజిషన్ ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ CAPF అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అసిస్టెంట్ కమాండింగ్ ఎగ్జామ్, అసిస్టెంట్ కమాండో. వీళ్ళు పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఏవి పారామిలిటరీ ఫోర్సెస్ అంటే CAPF కానీ లేదా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, దీంట్లో అసిస్టెంట్ కమాండోస్ అని అంటారు. మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇది వెళ్తూ ఉంటాం, మనం ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటాం. ఎయిర్పోర్ట్లో మనకి సెక్యూరిటీ గార్డ్స్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళంతా CISF అనమాట, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళని కంట్రోల్ చేయడానికి అసిస్టెంట్ కమాండో అని ఉంటారు, AC. ఈ అసిస్టెంట్ కమాండో అవ్వాలంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్ ఉంటుంది, CAPF ఎగ్జామ్ రాయాలి. అసిస్టెంట్ కమాండో రాసి అయ్యాక ఒక 5 yearsకి ఇంటర్నల్ ఎగ్జామ్ రాసి IPS అయిపోతారు. రాలో వెళ్తారు, ఐబీలో వెళ్తారు, సో ఇంటెలిజెన్స్ యూనిట్కి వెళ్తారు అలా. ఆల్రైట్. సో లాజికల్ థింకింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ వెర్బల్ రీజనింగ్, బికాస్ ఇవి ఇంజనీరింగ్ ఉన్నప్పుడు చాలా మంది కమ్ అక్రాస్ అవుతారు. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, ఇంతకు ముందు కూడా ఇంటర్మీడియట్ ఉన్న స్టేట్లో మనం వీటిని టచ్ చేస్తాం. సో అపార్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ ఎగ్జామ్, ఏవైతే ఈ 3 ఉన్నాయో ఇవి ఎంతవరకు ఇంపార్టెంట్, దీస్ 3 ఫ్యాక్టర్స్ ఇన్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో? బికాస్ యూ ఆల్సో ఆస్డ్ టోల్డ్ దాట్ అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉంటుందని చెప్పి. సో యూపీఎస్సీ నుంచి ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే ఈ 3 టాపిక్స్ పైన ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయాలి? గుడ్ క్వశ్చన్ మేడం. ఈ టాపికే కాదు, అంటే లాజికల్ థింకింగ్, యాప్టిట్యూడే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్న ఇండియాలో 2 సబ్జెక్ట్స్ ఆర్ కామన్. ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్తో పాటు కరెంట్ అఫైర్స్. ఈ 2 కామన్ ఇన్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కానీ ఏ లెవెల్ వరకు అనేది మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సిలబస్ తీసుకుంటే 10th క్లాస్ లెవెల్ అని రాసుంటుంది, బేసిక్ లెవెల్ అని రాసుంటుంది. క్యాట్ ఎగ్జామ్ తీసుకోండి, లేదా SSC CGL ఎగ్జామ్ తీసుకోండి, లేదా మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్ తీసుకోండి, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. సో అడ్వాన్స్, ఇక్కడ బేసిక్ లెవెల్ అనమాట, ఇంతే ఉంటుంది. Thank you so much, sir. Every time we meet, it definitely going to be a productive session. Thank you so much for all the information. Thank you. I appreciate all the best. Thank you so much. Idi ee varam career guidance, vache varam malli kaluddam. Until then, keep watching GD Yadagiri. This is your anchor Apurva signing off. వ్యాధులు, పాటించాల్సిన జాగ్రత్తలు.